హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు నెక్స్ట్ వీడియోకి వచ్చేసరికి ఆ ఎలిమెంటరీ ట్రాన్స్ఫార్మేషన్స్లోనే ఇది ఒక వీడియో అనమాట. ఎక్లోన్ ఫామ్ ఉంది కదా, అందులో కొన్ని ప్రాబ్లమ్స్ అనమాట. ఇది వచ్చేసరికి ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ కే ద మ్యాట్రిక్స్ అని చెప్పి ఇచ్చి హ్యాస్ ర్యాంక్ 3 అన్నాడు అనమాట. అంటే ఇది ఒక 4x4 మ్యాట్రిక్స్ అనమాట. ఇంకా ఈ కే వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు అనమాట. సో ఇక్కడ ఆల్రెడీ ర్యాంక్ ఇచ్చేసాడు, ఫైండ్ అవుట్ చేయమని కాదు, ర్యాంక్ ఇచ్చేసాడు, కే వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే ఇంకా ఇప్పుడు ఇలా ఉంటే దీనికి ర్యాంక్ 3 రాదు, కాబట్టి ర్యాంక్ 3 ఎప్పుడు వస్తుంది అని కండిషన్ కూడా అడిగాడు అనమాట. సో అక్కడికి వచ్చేసరికి ద గివెన్ మ్యాట్రిక్స్ ఈజ్ ఆఫ్ ద ఆర్డర్ 4x4, అంతే కదా. ఈ మ్యాట్రిక్స్ అనేది 4x4 మ్యాట్రిక్స్లో ఉంది ఆర్డర్లో. ఇఫ్ ఇట్స్ ర్యాంక్ ఈజ్ 3 అంటే దెన్ det ఆఫ్ ఏ ఈక్వల్స్ టు 0 అని ఇక్కడ కండిషన్ మనం తీసుకున్నాం అనమాట. ఇప్పుడు ఆల్రెడీ ర్యాంక్ 3 అవుతుందని చెప్పాడు అనమాట. సో మనం det ఆఫ్ ఏ ఈక్వల్స్ టు 0 అని చేసుకొని అంటే ఇది ఈక్వల్స్ టు 0 చేయాలన్నమాట. మ్యాట్రిక్స్ ఇచ్చాం కదా, ఆ మ్యాట్రిక్స్కి మనం ఈ కండిషన్స్ని అప్లై చేయాలన్నమాట. R2, R3, R4 ఈ 4 రోస్కి R2, R3, R4 ఈ 4 రోస్కి మనం కండిషన్స్ అప్లై చేసామనుకో ఇలాగా మనకు మ్యాట్రిక్స్ వస్తుంది అనమాట. చూడండి, అంటే ఇందాక క్వశ్చన్లో ఇచ్చాం కదా, దానికి చేయాలన్నమాట. చేస్తే అప్పుడు మనకి రిజల్ట్ వస్తుంది అనమాట. ఈ మ్యాట్రిక్స్ 4R2 - R1 4R3 - K ఇంటూ R1 ఇలా చేసామనుకోండి, ఇలా వస్తుంది అనమాట మనకి. ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు 3 అంటే ఆల్రెడీ ఆ క్వశ్చన్లో ఇచ్చాడు det ఆఫ్ ఏ ఈక్వల్స్ టు 0 అని మనం తీసుకుంటున్నాం అని చెప్పాను. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలాగ ఒక మైనర్ మ్యాట్రిక్స్ తీసుకుంటాం అనమాట. మైనర్ మ్యాట్రిక్స్ తీసుకొని దీనికి det కడతాము. దీనికి det కట్టిన తర్వాత ఈ ఫస్ట్ అంతా 0 అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఇలా చేసామనుకో ఇలాగా ఇక్కడ చూడండి, ఇంక ఈ ఈక్వేషన్స్ బట్టి మీరు ఇలా ఫైండ్ అవుట్ చేసేయచ్చు అనమాట. ఇక్కడ 4 మ్యాట్రిసెస్ ఉన్నాయి. అంటే మనం ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చాడు ర్యాంక్ ఈక్వల్స్ టు 3 అని. ఇక్కడ మనకు ఆల్రెడీ ఎక్లోన్ ఫామ్ వచ్చేసింది. సో ఇంకా మనం ఏంటి కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఎక్లోన్ ఫామ్ ఆల్రెడీ వచ్చేసింది, కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి దీనికి మైనర్ యొక్క మ్యాట్రిక్స్ తీసుకున్నాం అనమాట. దీని యొక్క మైనర్ మ్యాట్రిక్స్ తీసుకొని దానికి det ఫైండ్ అవుట్ చేసి అప్పుడు మనకి కే వాల్యూ వచ్చిందనమాట. ఇక్కడ చూడండి, నాన్ జీరో మ్యాట్రిసెస్ 3 ఉన్నాయి, ర్యాంక్ 3 ఫైండ్ అవుట్ చేసి అప్పుడు మనకి కే ఈక్వల్స్ టు 2 వాల్యూస్ వస్తాయన్నమాట. కే ఈక్వల్స్ టు -6 2 అని. సో మనం పాజిటివ్ వాల్యూ తీసుకుంటాము. ఇలా వేసి పాజిటివ్ వాల్యూని ఎప్పుడు మనం కన్సిడర్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇంకో ప్రాబ్లం అనమాట. ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ యూజింగ్ ఎక్లోన్ ఫామ్ అని చెప్పి మనకి ఇక్కడ మ్యాట్రిక్స్ ఇచ్చాడు అనమాట. ఇది కూడా 4x4 మ్యాట్రిక్స్ అని. ఇక్కడ మనకి ఇందాకలాగా ర్యాంక్ ఇవ్వలేదన్నమాట, మనల్లా ఫైండ్ అవుట్ చేయమంటున్నారు ర్యాంక్. సో ఇక్కడ మనం 2 ఫైండ్ అవుట్ చేయాలి, ఒకటి ఎక్లోన్ ఫామ్, ఒకటి ఇంకొకటి ర్యాంక్. ఈ 2 ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇప్పుడు రో 2, రో 3, రో 4 అని చెప్పి మళ్ళీ 4 కండిషన్స్ వేసుకున్నాడు అనమాట. ఈ కండిషన్స్ ఎలా వేసుకుంటే మనకి ఇక్కడ జీరోస్ వస్తాయో అలా వేసుకోవాలన్నమాట మనం. సో ఇక్కడికి వచ్చేసరికి R2కి మనం ఏం చేస్తున్నాము, R2 - 2R1 చేస్తున్నాము. అప్పుడు మనకి ఇక్కడ చూడండి 2 జీరోలు వచ్చినాయి. అలాగా మనం ఈ కండిషన్స్ చేసామనుకో ఇలాగా మనకి మ్యాట్రిక్స్ వస్తుంది అనమాట. ముందు మ్యాట్రిక్స్కి మనం కొన్ని రోస్ చేంజ్ చేసాం కదా, అలాగే ఈ మ్యాట్రిక్స్ వచ్చేసరికి ఎలా అంటే రో 1, రో 2, రో 3 చేంజ్ చేస్తాం అనమాట. ముందు మ్యాట్రిక్స్కి మనం ఎలా చేసాము, రో 2, రో 3, రో 4 చేసాం కదా. ఇప్పుడు రో 1, రో 2, రో 3 చేయాలన్నమాట. అప్పుడు మనకి ఈ మ్యాట్రిక్స్ వస్తుంది. నెక్స్ట్ స్టెప్లో ఈ మ్యాట్రిక్స్కి ఏం చేస్తామంటే రో 3, రో 4 చేంజ్ చేయాలన్నమాట. అలా చేంజ్ చేసినప్పుడు మనకి ఇలా జీరోస్ వస్తాయన్నమాట. ఇది ఫైనల్ మ్యాట్రిక్స్. ఎక్లోన్ ఫామ్ అంటే నేను ఎలా ఉండాలని చెప్పాను, 3x3 మ్యాట్రిక్స్ కంటే ఇలాగా 4x4 మ్యాట్రిక్స్ కంటే ఇలాగా అని చెప్పాను కదా. సో అలాగే ఇది ఎక్లోన్ ఫామ్లో ఉంది కాబట్టి ఇదేంటి 4x4 మ్యాట్రిక్స్. ఎక్లోన్ ఫామ్లో ఇలా జీరోస్ వచ్చాయి. సో ఏ ఈజ్ అన్ ఎక్లోన్ ఫామ్. ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు 2 అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి ఎన్ని నాన్ జీరో రోస్ ఉన్నాయి, 1 2 నాన్ జీరో రోస్ ఉన్నాయి, ఇక్కడ 2 జీరో రోస్ ఉన్నాయి. అంటే అప్పుడు మనం ర్యాంక్ అంటే ఏం తీసుకోవాలని చెప్పాము, నాన్ జీరో రోస్ అని చెప్పాము కదా. సో ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు 2 అనమాట. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అని చెప్పి మ్యాట్రిక్స్ ఇచ్చాడు అనమాట. ఇది కూడా 4x4 మ్యాట్రిక్సే బై రెడ్యూసింగ్ ఇట్ టు ఎక్లోన్ ఫామ్. అంటే ఈ మ్యాట్రిక్స్ని మనం ఎక్లోన్ ఫామ్లోకి రెడ్యూస్ చేయాలి అని చెప్పారు. సో ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ డైరెక్ట్గా మ్యాట్రిక్స్ తీసుకుంటాం అనమాట. దానికి రో 2, రో 3, రో 4 చేంజ్ చేస్తామన్నమాట. చేంజ్ చేస్తే మనకి ఈ మ్యాట్రిక్స్ వస్తుంది. మళ్ళీ ఈ మ్యాట్రిక్స్ని మనం ఏం చేస్తామంటే రో 3ని చేంజ్ చేస్తాం అనమాట. చూడండి రో 1, రో 2 సేమ్ ఉన్నాయి. రో 3 ఇక్కడ చేంజ్ చేస్తాం కాబట్టి రో 3 చేంజ్ అయిందనమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే R3, R4 2 ఇంటర్చేంజ్ చేస్తామన్నమాట. ఇంటర్చేంజ్ చేసినప్పుడు చూడండి ఈ రో 3 ఇక్కడికి వస్తుంది, రో 4 ఏమో ఎక్కడికి వెళ్తుంది. అలాగే ఇక్కడ చేంజ్ అయింది చూడండి.
దీనికి రిజల్టెంట్ మ్యాట్రిక్స్ ఇదనమాట. నెక్స్ట్ ఏం చేస్తాం అనుకున్నాం, R3 అంటే ఇలా చేంజ్ చేసామా, దీన్ని R3 + R2 చేస్తాం అనమాట. అప్పుడు మనకి ఏమవుతుంది, R3s అనేది 0 అయిపోతాయి అనమాట. ఇలాగ చూడండి, ఇలా 0s అయిపోయి. ఇక్కడ కూడా ఎక్లాన్ ఫామ్ సాటిస్ఫై అవుతుందో లేదో ముందు దానిలాగే చూసుకుంటాం అనమాట. 4x4 మ్యాట్రిక్స్ కంటే ఇలా చూసుకోవాలి, 3x3 మ్యాట్రిక్స్ కంటే ఇలా చూసుకోవాలని చెప్పాను కదా. చూడండి ఇక్కడ ఇలాగ 0s ఉన్నాయి, ఇలా 0s ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చేసరికి 0 rows ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. కాబట్టి ర్యాంక్ ఆఫ్ ఏ అంటే మనం ఇప్పుడు ఏం తీసుకుంటాము, నాన్ జీరో రోసే కదా ర్యాంక్గా తీసుకుంటాము. 1 2 నాన్ జీరోస్ ఉన్నాయి కాబట్టి ర్యాంక్ 2 అనమాట. చూడండి క్లియర్, ఇట్ ఈస్ ఇన్ ఎక్లాన్ ఫామ్ అంటే ఇది ఎక్లాన్ ఫామ్లో ఉంది అని చెప్తున్నాడు అనమాట. పైగా దాని ర్యాంక్ 2 అని చెప్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.